కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యకుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు కనీస వేతనం 20,000కు పెంచి 1,11,00,000 మంది కార్మికులకు లబ్ధి చేకూర్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రభుత్వమని ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలున్నారు. ఎదురు చూస్తున్న కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలనే ఒక దృఢ సంకల్పంతో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు సహచర మంత్రివర్గం మరియు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో నిన్ననే తీసుకున్న నిర్ణయం పట్ల కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 1,11,00,000 మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఏదైతే ఇది కనీస వేతనం పెంచే చట్టం చేసి దాన్ని కనీస వేతనం కార్మికులకు పెంచడం జరిగింది. ఇట్టి సందర్భంగా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వారిని ఘనంగా మేము కొలుచుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తీసుకున్న నిర్ణయం గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా కనీస వేతనం అనే ఆలోచన లేకుండా ఇన్ని రోజులు కార్మికులు చాలా అవస్థలు ఎదుర్కొన్నారు. ఇది స్కిల్డ్, అన్స్కిల్డ్ అనే హై స్కిల్డ్ మరియు 4 కేటగిరీలో వీళ్ళకు జీతాలు పెంచడం, గౌరవ వేతనం 16,000 రూపాయలు తీసుకునే విధంగా రూపకల్పన చేయడం ఎంతో శుభసూచకం. కనీస వేతనం 16 నుంచి 20,000 పెంచడం అనేది మామూలు విషయం కాదు. ఈ చట్టం వల్ల భవన నిర్మాణ కార్మికులు మరియు తాపీ మేస్త్రీలు, సెంటరింగ్ మేస్త్రీలు, కంపెనీలో పనిచేసే వాచ్మెన్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే అన్ని కేటగిరీల వారికి 4 కేటగిరీల వారికి ఇది ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ కృష్ణన్న మరి కృష్ణాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీశైలం భాస్కర్, మైనార్టీ సెల్ నాయకులు ఫహాద్, రాంపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు నాగరాజు, మరి ఉపేందర్, మరి వరిగొంత మాజీ ఉప సర్పంచ్ విజయ్, పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.